అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారు జంటగా నటించిన సినిమాల గురించి మాట్లాడుకుందామండి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు మొత్తం 7. అందులో 5 సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటిస్తున్న టైంలో వచ్చిన సినిమాలు. తర్వాత 2 సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ రోల్స్‌లోకి వెళ్ళిన తర్వాత వీరిద్దరూ కలిసి భార్యాభర్తలుగా నటించిన సినిమాలనమాట. అలా మొత్తం 7 సినిమాలు వీరిద్దరి కలయికలో వచ్చాయండి. అందులో 3 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. ఇక సినిమాల లిస్ట్ చూసుకుంటే వీళ్ళిద్దరూ నటించినవి మొట్టమొదటిగా 1971లో మాధవి కంబైన్స్ బ్యానర్ మీద వచ్చిన 'సుపుత్రుడు' చిత్రం. సుబ్బారావు, రాజేంద్ర ప్రసాద్ నిర్మాతలు, తాతినేని రామారావు గారు దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆ రోజుల్లో హిట్ చిత్రంగా నిలిచింది. 100 రోజులు ఆడిన చిత్రంగా కూడా నిలిచిందనమాట. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1972లో వచ్చిందండి. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ మీద వి. వెంకటేశ్వరుడు నిర్మాతగా, పి. పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'కొడుకు కోడలు'. కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో ముఖ్య కథానాయిక వాణిశ్రీ గారు, రెండవ కథానాయికగా లక్ష్మి గారు కనిపిస్తారు ఈ చిత్రంలో అన్నమాట. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆ రోజుల్లో. ఆ తర్వాత 1973 ఈ సంవత్సరం వచ్చిన సినిమా విశ్వభారతి ప్రొడక్షన్స్ వారి 'కన్న కొడుకు'. రాధాకృష్ణమూర్తి, రామచంద్రరావు నిర్మాతలు, వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు, తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకుడు. ఈ సినిమా సూపర్ ఫ్లాప్ సినిమా. అసలు అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నారో కూడా తెలియదు. బాగా ఫ్లాప్ అయిన సినిమాగా చెప్పుకోవాలి ఈ చిత్రాన్ని. ఆ తర్వాత 1973లోనే వచ్చిన ఇంకొక సినిమా 'పల్లెటూరి బావ'. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఏవి సుబ్బారావు గారు నిర్మాతగా, కె. ప్రత్యేగాత్మ గారు దర్శకుడుగా వచ్చిన చిత్రం. ఇది ఒక తమిళ సినిమాకి ఈ కా తమిళ సినిమా ఆధారంగా తీశారు తెలుగులో. తమిళంలో శివాజీ గణేషన్ వేసిన రోలు తెలుగులో నాగేశ్వరరావు గారు వేశారు. కె. ప్రత్యేగాత్మ దర్శకుడు అని చెప్పుకున్నాం కదా! తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకుడు. ఈ సినిమా అబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచిందండి. ఒక విధంగా హిట్ చిత్రంగానే చెప్పుకోవాలి. 100 రోజులు పడలేదు కానీ, ఈ 10 వారాలు, 11 వారాలు ఆడిన సినిమాగా చెప్పుకోవాలి ఈ సినిమాని. ఇందులో అక్క లక్ష్మి గారితో పాటు శుభ కూడా ఒక కథానాయికగా కనిపిస్తారు ఈ సినిమాలో నాగేశ్వరరావు గారి పక్కన. ఆ తర్వాత వచ్చిన సినిమా 1974లో అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'బంగారు కలలు'. డి. మధుసూదన్ రావు గారు నిర్మాత, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన లక్ష్మి గారు కథానాయిక. ఈ చిత్రంలోనే నాగేశ్వరరావు గారికి సోదరిగా వహీదా రెహమాన్ గారు కూడా నటించారు ఇంకో ముఖ్య పాత్రలో. ఈ సినిమా హిట్ చిత్రంగా నిలిచింది. 100 రోజుల చిత్రం అనమాట. ఇవి 5 చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా కథానాయకుడి పాత్రలు వేస్తున్న రోజుల్లో వచ్చిన సినిమాలండి. అంటే ఈ 5 చిత్రాలు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ ఆపరేషన్‌కి వెళ్ళడానికి ముందే వచ్చాయి. లక్ష్మి గారు, నాగేశ్వరరావు గారి కలయికలో. ఇందులో 3 చిత్రాలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చి మళ్ళీ నటించడం మొదలుపెట్టిన తర్వాత, నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ రోల్స్‌కి వెళ్ళిన తర్వాతే మళ్ళీ వీరిద్దరి కలయికలో 2 సినిమాలొచ్చాయి. ఒకటి 1986లో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం 'బ్రహ్మరుద్రుడు'. ఇందులో నాగేశ్వరరావు గారికి భార్యగా నటిస్తారు లక్ష్మి గారు. నిర్మాత అశ్విని దత్, దర్శకుడు కె. మురళీమోహన్ రావు, సంగీత దర్శకుడు చక్రవర్తి. ఈ చిత్రంలో వెంకటేష్ ముఖ్య పాత్రధారి, ఇంకో ముఖ్య పాత్రధారి అనమాట. ఈ సినిమా కూడా 100 రోజుల సినిమాగా నిలిచినట్లేదు కానీ అబోవ్ యావరేజ్ సినిమాగానే చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఆ తర్వాత 1992లో అనుపమ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం 'ప్రాణదాత'. పి. బలరాం నిర్మాత, ఏ. మోహన్ గాంధీ దర్శకుడు, రాజ్‌కోటి సంగీత దర్శకుడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారి నటన చాలా బావుంటుంది. లక్ష్మి గారు నాగేశ్వరరావు గారు భార్యగా నటిస్తారు. ఫుల్ లెంగ్త్ పాత్ర కాదు కానీ బాగానే మంచి పాత్ర నటిస్తారు లక్ష్మి గారు. ఇవండి నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారు నటించగా వచ్చిన 7 సినిమాల విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.